వర్ అంటే వాస్ ప్లూరల్ మాత్రమే అనుకుంటారు. కానీ వర్ కి సమ్ పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ వెంటనే ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది అడ్జెక్టివ్, నౌన్, వర్బ్ ఎక్కడ వాడాలో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే దే వర్ హ్యాపీలీ లాంటి మిస్టేక్స్ చేస్తారు. కానీ వర్ తర్వాత ఏది రావాలో తెలుసుకుంటే ఈ తప్పులు మళ్ళీ రావు. వర్ తర్వాత చాలా స్ట్రక్చర్స్ వస్తాయి. వి వర్ స్టూడెంట్స్. నౌన్, దే వర్ హ్యాపీ. అడ్జెక్టివ్, వి వర్ అట్ హోమ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దే వర్ ప్లేయింగ్. వర్బ్ 4, దే వర్ ఇన్వైటెడ్. వర్బ్ 3, హీ వర్ బీయింగ్ రూడ్. బీయింగ్ అడ్జెక్టివ్, దే వర్ బీయింగ్ పనిష్డ్. Being verb 3, we were going to leave. Going to, you were to attend the meeting. Were to had to, get ready to know each pattern in details, so before that like, share subscribe Balu G English. Were now ని ఇలా కూడా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలా మంది మేము టీచర్లు అని చెప్పేటప్పుడు we were teacher అని మాట్లాడుతారు. కానీ అది తప్పు. వర్ అంటే ఉండేవారు అయ్యారు అని అర్థం. యు, వి, దే తర్వాత వర్ వస్తుంది. వాళ్ళ ఐడెంటిటీ, ప్రొఫెషన్, రోల్, స్టేటస్ చెప్పాలంటే వర్ నౌన్ వాడాలి. యు వర్ స్టూడెంట్స్. మీరు విద్యార్థులు, వి వర్ టీచర్స్. మేము టీచర్లు, దే వర్ డాక్టర్స్. వాళ్ళు డాక్టర్లు అయితే వాళ్ళు ఇంజనీర్లు. దీన్ని వర్ నౌన్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కామెంట్ చేయండి. వర్ అడ్జెక్టివ్ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది వాళ్ళు సంతోషంగా ఉండేవారు అనడానికి దే వర్ హ్యాపీలీ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ అది తప్పు. సరైన రూల్ ఇప్పుడు చూద్దాం. వర్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది. అంటే ఒకరి క్వాలిటీ, ఫీలింగ్ లేదా కండిషన్ చెప్పడానికి వర్ తర్వాత అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. యు వర్ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉంటివి. వి వర్ బిజీ. మేము బిజీగా ఉండేవాళ్లము. దే వర్ టైర్డ్. వాళ్ళు అలసిపోయారు. ఇప్పుడు మీ టర్న్. మీరు కోపంగా ఉంటిరి. మీ ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వర్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ఇలా కూడా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది మేము తరగతి గదిలో ఉంటిమి అని చెప్పేటప్పుడు వి వర్ క్లాస్ రూమ్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే వర్ తర్వాత ప్లేస్ లేదా పొజిషన్ చెప్పే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది. ఉదాహరణకు యు వర్ అట్ హోమ్. వి వర్ ఇన్ ద క్లాస్ రూమ్. దే వర్ నియర్ ద స్టేషన్ అయితే మేము పార్కులో ఉంటిమి ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేసి ఇంకా ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ కోసం వెంటనే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. వర్ తర్వాత వర్బ్ ఎలా వస్తుందో చాలా మందికి తెలియదు. ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలా మంది గతంలో మేము పనిచేస్తుంటిమి అని చెప్పడానికి వి వర్ వర్క్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ వర్ తర్వాత ఎప్పుడూ వర్బ్ ఐఎన్జీ రావాలి. వర్బ్ ఐఎన్జీ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అని అర్థం. అందుకే వర్ తర్వాత వర్బ్ యొక్క ఐఎన్జీ ఫార్మ్ మాత్రమే వస్తుంది. ఎగ్జాంపుల్స్, యు వర్ స్టడింగ్. నువ్వు చదువుతూ ఉంటివి. వి వర్ వర్కింగ్. మేము పనిచేస్తూ ఉంటిమి. దే వర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉండెను. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు నవ్వుతూ ఉండెను. దీనిని వర్బ్ ఐఎన్జీ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ తర్వాత వర్బ్ వస్తుందని అనుకుంటున్నారా? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది వాళ్లను ఎంపిక చేశారు అని చెప్పేటప్పుడు దే వర్ సెలెక్ట్ అని అంటారు. కానీ అది తప్పు. కరెక్ట్ రూల్ ఏంటంటే వర్ తర్వాత ఎప్పుడూ వర్బ్ 3 వస్తుంది. ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్. పని ఎవరు చేశారు అనేది కాదు. పని ఎవరిపై జరిగింది అనేది చెబుతుంది. ఎగ్జాంపుల్స్, యు వర్ సెలెక్టెడ్. నువ్వు ఎంపిక చేయబడ్డావు. వి వర్ ఇన్వైటెడ్. మమ్మల్ని ఆహ్వానించారు. దే వర్ ప్రేస్డ్. వాళ్ళు ప్రశంసించబడ్డారు. వాళ్లను అరెస్ట్ చేశారు ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ బీయింగ్ ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా మంది యు వర్ కేర్ఫుల్ అని చెబుతారు. కానీ ఇక్కడ తాత్కాలిక ప్రవర్తన గురించి చెబుతున్నాం. అందుకే యు వర్ బీయింగ్ కేర్ఫుల్ అనాలి. వర్ బీయింగ్ అంటే ఆ సమయంలో తాత్కాలికంగా అలా ప్రవర్తించడం. ఎగ్జాంపుల్స్, యు వర్ బీయింగ్ కేర్ఫుల్. నువ్వు అప్పట్లో జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నావు. వి వర్ బీయింగ్ పొలైట్. మేము అప్పట్లో మర్యాదగా ప్రవర్తిస్తున్నాం. దే వర్ బీయింగ్ నాయిజీ. వాళ్ళు అప్పట్లో గోలగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు అప్పట్లో చాలా అలరి చేస్తున్నారు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. వర్ బీయింగ్ వర్బ్ 3ని ఇలా వాడొచ్చని 99% మందికి తెలియదు. ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలా మంది ప్యాసివ్ సెంటెన్స్ చెప్పాల్సిన చోట దే వర్ హెల్పింగ్ అని అంటారు. కానీ అది యాక్టివ్ వాయిస్. ఇక్కడ కరెక్ట్గా దే వర్ బీయింగ్ హెల్ప్ అని చెప్పాలి. వర్ బీయింగ్ వర్బ్ 3 అంటే అప్పట్లో ఒక పని ఎవరికో చేయబడుతోంది అనే అర్థం. ఇది పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. ఈ తెలుగు వాక్యాన్ని వర్ బీయింగ్ వర్బ్ 3 రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. గతంలో ప్లాన్ ఉండి జరగకపోతే వెల్ కాదు. వర్ గోయింగ్ టు వాడాలి. ఈ చిన్న రూల్ 99% మంది మిస్ అవుతారు. చాలామంది మేము కలవాలని అనుకున్నాం అని చెప్పేటప్పుడు వీ విల్ మీట్ హిమ్ అంటారు. అది తప్పు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ కాదు. గతంలో ఉన్న ప్లాన్. వర్ గోయింగ్ టు వర్బ్ 1 అంటే గతంలో ఒక ప్లాన్ లేదా ఉద్దేశ్యం అని అర్థం. అది జరిగి ఉండొచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు.
ఎగ్జాంపుల్స్, యు వర్ గోయింగ్ టు ట్రావెల్. నువ్వు ప్రయాణం చేయాలని ప్లాన్ చేశావు. వి వర్ గోయింగ్ టు మీట్ హిమ్. మేము అతన్ని కలవాలని ప్లాన్ చేశాం. దే వర్ గోయింగ్ టు బై అ కార్. వాళ్ళు కారు కొనాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు మీ టర్న్. వాళ్ళు సినిమా చూడాలని అనుకున్నారు. ని వర్ గోయింగ్ టు ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఒక పని చేయాల్సి ఉందని చెప్పడానికి హట్ మాత్రమే కాదు, వట్ కూడా వాడతారని మీకు తెలుసా? ఈ రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. చాలామంది ముందే ప్లాన్ అయిన పని లేదా డ్యూటీ గురించి చెప్పేటప్పుడు హట్ అని చెబుతారు. కానీ ముందే నిర్ణయించిన ప్లాన్ లేదా అధికారిక ఏర్పాటు అయితే వర్డ్ వర్బ్ 1 ని ముందే నిర్ణయించిన పని, డ్యూటీ లేదా ఏర్పాటు గురించి చెప్పడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్, యూ వర్ టు అటెండ్ ద మీటింగ్. నువ్వు మీటింగ్కు హాజరు కావాల్సి ఉంది. వీ వర్ టు లీవ్ ఎర్లీ. మేము ముందే నిర్ణయించిన ప్రకారం త్వరగా వెళ్లాల్సి ఉంది. దే వర్ టు అరైవ్ సూన్. వాళ్లు త్వరలో రావాల్సి ఉంది. మీరు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ఈ వాక్యాన్ని వర్ టు వి వన్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వర్ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ చిన్న చిన్న ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. లైక్ అంటే లాగా. పోలిక చెప్పడానికి ఉపయోగిస్తాం. వర్ లైక్ క్లాజ్ వాడితే మీ ఇంగ్లీష్ మరింత అడ్వాన్స్డ్ గా వినిపిస్తుంది. వర్ టు అంటే ఫ్యూచర్ ప్లాన్ లేదా ఆఫీషియల్ అరేంజ్మెంట్. పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్లీష్ రావడం కష్టం. డిటర్మైనర్స్ వాడితే సెంటెన్స్ ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఏజ్ చెప్పేటప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. కంట్రీ కాదు, నేషనాలిటీ చెప్పాలి. రిలేషన్షిప్ నౌన్స్ తో వర్ ఎలా వాడాలో తెలుసా? రోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ డీటెయిల్డ్ గా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్ ఒక్కో షాట్ తో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వర్ బ్రాదర్స్ అంటారా? వర్ లైక్ బ్రాదర్స్ అంటారా? ఈ చిన్న వర్డ్ లైక్ మీనిగా మార్చేస్తుంది. చాలామంది మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం అని చెప్పడానికి వి వర్ బ్రాదర్స్ అంటారు. కానీ నిజంగా అన్నదమ్ములు కాకుండా అన్నదమ్ముల్లా అనిపిస్తే లైక్ తప్పనిసరిగా వాడాలి. లైక్ అంటే లా లేదా వంటి. ఇద్దరు నిజంగా ఆ సంబంధం కాకపోయినా అలా అనిపిస్తే వర్ లైక్ నౌన్ వాడాలి. ఎగ్జాంపుల్స్, యూ వర్ లైక్ ఫ్రెండ్స్. మీరు స్నేహితుల్లా ఉండేవారు. వి వర్ లైక్ బ్రదర్స్. మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. దే వర్ లైక్ హీరోస్. వాళ్ళు హీరోలా ఉండేవారు. అయితే వాళ్ళు కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. మీ ఆన్సర్ సరైందో కాదో నేను చెక్ చేస్తాను. యూ వర్ లైక్ అంటే లాగా మాత్రమే కాదు, ఇలా కోట్ ముందు కూడా వాడొచ్చు. ఇది 99% మంది మిస్ అవుతున్నారు. ఇలాంటి న్యాచురల్ ఇంగ్లీష్ ట్రిక్స్ ప్రతిరోజు నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఎవరైనా ఆశ్చర్యంగా లేదా రియాక్షన్ ఇచ్చారని చెప్పేటప్పుడు హీ వాస్ సేయింగ్ అని మాట్లాడుతారు. కానీ రియాక్షన్ లేదా ఎగ్జాక్ట్ కోట్ చెప్పేటప్పుడు న్యాచురల్ ఇంగ్లీష్లో హీ వాజ్ లైక్ అని ఎక్కువగా వాడతారు. వర్ లైక్ తర్వాత కోట్ లేదా రియాక్షన్ వస్తుంది. అంటే వాళ్ళు అలా స్పందించారు లేదా అలా అన్నారు అనే భావం. ఉదాహరణలు, యూ వర్ లైక్ రియల్లీ, నువ్వు నిజంగా అన్నావు. వీ వర్ లైక్ వావ్, మేమంతా వావ్ అన్నాం. దే వర్ లైక్ లెట్స్ గో, వాళ్ళు వెళ్దాం అన్నారు. అయితే మేమంతా అయ్యో అన్నట్టుగా ఉన్నాం. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? కింద కామెంట్ చేయండి. వర్ తర్వాత టు పెట్టాలా లేదా? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది ఇంగ్లీష్లో తప్పు చేస్తున్నారు. రోజు ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే ఫాలో చేయండి. చాలామంది నువ్వు విజయవంతం కావాల్సింది అని చెప్పడానికి యు వర్ సక్సీడ్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ కరెక్ట్ రూల్ వేరే ఉంది. వర్ టు వర్బ్ ఉపయోగిస్తాం. ఇది ప్లాన్, డ్యూటీ, ఎక్స్పెక్టేషన్ ఆర్ డెస్టినీని చూపిస్తుంది. ఉదాహరణకు, మేము నాయకత్వం వహించాల్సింది. వీ వర్ టు లీడ్, వాళ్ళు గెలవాల్సింది. దే వర్ టు విన్, మీరు సమావేశానికి రావాల్సింది. దీన్ని ఈ రూల్ ఉపయోగించి లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి. ఎక్సైటింగ్ లేక ఎక్సైటెడ్? ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ వల్లే చాలామంది ఇంగ్లీష్లో తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 20 సెకండ్లలో క్లియర్ చేసేద్దాం. ఇలాంటి చిన్న గ్రామర్ సీక్రెట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేటప్పుడు దే వర్ ఎక్సైటింగ్ అంటారు. కానీ అది తప్పు. ఎక్సైటింగ్ అంటే ఎక్సైట్మెంట్ కలిగించేది. ఎక్సైటెడ్ అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్న వ్యక్తి. రూల్ చాలా సింపుల్. వర్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్ వస్తుంది. ఇది ఒక పర్సన్స్ ఫీలింగ్ లేదా ఇమోషనల్ ని చెబుతుంది. ఎగ్జాంపుల్స్, యూ వర్ కన్ఫ్యూజ్డ్, నువ్వు గందరగోళంగా ఉంటివి. వీ వర్ డిసప్పాయింటెడ్, మేము నిరాశ చెందాం. దే వర్ ఎక్సైటెడ్, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండెను. ఇప్పుడు మీ టర్న్. మేము ఆశ్చర్యపోయాన్ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. దోస్, దీస్, ద, వర్ తర్వాత ఎప్పుడు వస్తాయో తెలుసా? ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ మరింత న్యాచురల్ అవుతుంది. రోజూ ఇలాంటి స్మార్ట్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మీరు ఆ విద్యార్థులు అని చెప్పడానికి యు వర్ స్టూడెంట్స్ అంటారు. కానీ ఆ విద్యార్థులు అంటే దోస్ స్టూడెంట్స్ అని చెప్పాలి. వర్ తర్వాత డిటర్మినర్ దీస్, దోస్, ద వస్తుంది. ఆ తర్వాత నామ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్, యు వర్ దోస్ స్టూడెంట్స్, మీరు ఆ విద్యార్థులు. వీ వర్ దీస్ టీచర్స్, మేము ఈ ఉపాధ్యాయులం. దే వర్ ద విన్నర్స్, వాళ్ళు విజేతలు. వాళ్ళు ఆ ఆటగాళ్లు. ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి. వయసు చెప్పేటప్పుడు చాలామంది ఒక పెద్ద ఇంగ్లీష్ మిస్టేక్ చేస్తారు. ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు నేటివ్ లా మాట్లాడగలరు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది గతంలో జరిగిన విషయం గురించి మాట్లాడేటప్పుడు యు ఆర్ 15 అని చెబుతారు. కానీ అది తప్పు.
గతంలోని వయసు గురించి చెప్పాలంటే వర్ ఏజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ వర్ నంబర్ ఏజ్. యు వర్ 15. నువ్వు అప్పటికి 15 సంవత్సరాలు. వి వర్ 20. మేము 20 సంవత్సరాల వాళ్ళం. దే వర్ 10 years old. వాళ్ళు 10 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీ టర్న్. మేము 30 సంవత్సరాల వయసులో ఉంటిమి. దీన్ని ఇంగ్లీష్లో ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యు వర్ ఇండియన్. కాదు. యు వర్ ఇండియన్స్. ఎప్పుడు చెప్పాలి? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది తప్పు చేస్తున్నారు. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ రోజూ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు భారతీయులు అని చెప్పేటప్పుడు యు వర్ ఇండియన్ అంటారు. కానీ అది ఒక్క వ్యక్తికి. మీరు భారతీయులు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది కాబట్టి వర్ తో ఒకటి కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడితే నేషనాలిటీ కూడా ప్లూరల్ అవుతుంది. యు వర్ ఇండియన్స్. వి వర్ ఆస్ట్రేలియన్స్. దే వర్ కెనేడియన్స్. అయితే వాళ్ళు అమెరికన్లని ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. ఒక్క ఎస్ మర్చిపోతే మీ ఇంగ్లీష్ మొత్తం తప్పవుతుంది. ఈ వర్ సీక్రెట్ని 99% మంది తప్పుగా వాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు నా స్నేహితులు అని చెప్పేటప్పుడు యు వర్ మై ఫ్రెండ్ అంటారు. కానీ యు అంటే చాలామంది అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ అవుతుంది. వర్ తర్వాత రిలేషన్షిప్ నౌన్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ రూపంలో వస్తుంది. ఎగ్జాంపుల్స్: యు వర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. వి వర్ క్లాస్మేట్స్. మేము క్లాస్మేట్స్. దే వర్ ఆర్ నేబర్స్. వాళ్ళు మా పొరుగువారు. వాళ్ళు మా బంధువులని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కింద కామెంట్ చేయండి. వర్ అంటే పాస్ట్ మాత్రమే అనుకుంటున్నారా? ఈ ప్యాటర్న్స్ చూస్తే మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్. చాలామంది ఈ పుస్తకాలు మావి, నీ దీస్ బుక్స్ వర్ ఆర్ అని తప్పుగా చెబుతారు. కానీ పొజెసివ్ ప్రొనౌన్ తర్వాత నౌన్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దీస్ బుక్స్ వర్ అవర్స్. చాలామంది వాళ్ళు అక్కడ ఉన్నారు, నీ దే వర్ అట్ దేర్ అని తప్పుగా చెబుతారు. కానీ దేర్ ఒక యాడ్వర్బ్ కాబట్టి ముందు యాట్ అవసరం లేదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ దే వర్ దేర్. చాలామంది మోర్ హ్యాపియర్ అని డబుల్ కంపారేటివ్ వాడతారు. అది రాంగ్. కి కంపారేటివ్ హ్యాపియర్. కాబట్టి దే వర్ హ్యాపియర్ దెన్ నౌ. చాలామంది దే వర్ బెస్ట్ ప్లేయర్స్ అని ద మర్చిపోతారు. కానీ సూపర్లేటివ్ ముందు సాధారణంగా ద వస్తుంది. సో దే వర్ ద బెస్ట్ ప్లేయర్స్. వాళ్ళు చదువుతున్నారు, నీ దే వర్ స్టడీ లేదా దే వర్ స్టడీడ్ అనకూడదు. పాస్ట్ కంటిన్యూస్ కోసం వర్ విఐఎన్జీ. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ స్టడింగ్. చాలామంది ప్లూరల్ సబ్జెక్ట్ తో అ గుడ్ ఫ్రెండ్ అంటారు. కానీ దే ప్లూరల్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ కూడా ప్లూరల్ కావాలి. కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడితో ఆగిపోకండి. వర్ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. రోజూ ఒక ప్యాటర్న్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలు జీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్లో నెక్స్ట్ లెవెల్ ఇక్కడి నుంచే మొదలు. యార్ ఆర్ దేర్ లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ అసంపూర్ణంగా వినిపిస్తుంది. ఈ రోజు 30 సెకన్లలో ఈ సీక్రెట్ నేర్చుకుందాం. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీ ఇంగ్లీష్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తుంది. చాలామంది యు వర్ ఇన్ రూమ్ అని మాట్లాడుతారు. కానీ రూమ్ ముందు యార్ రావాలి. అందుకే కరెక్ట్ వాక్యం యు వర్ ఇన్ యార్ రూమ్. పొజెసివ్ అంటే సొంతాన్ని చూపించే పదాలు. మై, యార్, ఆర్, దేర్ లాంటివి. ఎగ్జాంపుల్స్: యు వర్ ఇన్ యార్ రూమ్. నువ్వు నీ గదిలో ఉంటివి. వి వర్ అట్ ఆర్ ఆఫీస్. మేము మా ఆఫీసులో ఉంటిమి. దే వర్ విత్ దేర్ పేరెంట్స్. వాళ్ళు వాళ్ల తల్లిదండ్రులతో ఉండెను. ఇప్పుడు మీ టర్న్. నేను నా ఇంట్లో ఉంటిని. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యు వర్ హియర్. యు వర్ దేర్. యు వర్ అబ్రాడ్. ఈ 3 చిన్న వాక్యాల్లో చేసే తప్పు 99% మంది చేస్తారు. ఈ ట్రిక్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా నాచురల్గా ఉంటుంది. చాలామంది నువ్వు ఇక్కడ ఉంటివి అని చెప్పేటప్పుడు యు వర్ ఇన్ హియర్ అంటారు. కానీ ఇది ఈ సందర్భంలో సరైన వాడకం కాదు. సరైన వాక్యం యు వర్ హియర్, హియర్, దేర్, అబ్రాడ్. ఇవి అడ్వర్బ్స్. కాబట్టి వీటి ముందు ఇన్, అట్, టు వంటి ప్రిపోజిషన్స్ అవసరం ఉండవు. సబ్జెక్ట్ వర్ అడ్వర్బ్. యు వర్ హియర్. నువ్వు ఇక్కడ ఉంటివి. వి వర్ దేర్. మేము అక్కడ ఉంటిమి. దే వర్ అబ్రాడ్. వాళ్ళు విదేశాల్లో ఉండెను. అయితే మేము బయట ఉంటిమి. నీ ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. బాలు జీ ఇంగ్లీష్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడండి. మోర్ బెటర్ అనడం పెద్ద తప్పు. యు వర్ బెటర్ అని చెప్పడమే కరెక్ట్. ఈ ఒక్క రూల్ మీ ఇంగ్లీష్ని వెంటనే ఇంప్రూవ్ చేస్తుంది. చాలామంది యు వర్ మోర్ బెటర్ అని అంటారు. కానీ బెటర్ అనేది ఇప్పటికే కంపారేటివ్ అడ్జెక్టివ్. కాబట్టి మోర్ అవసరం లేదు. కంపారేటివ్ అడ్జెక్టివ్ అంటే ఇద్దరు లేదా 2 పరిస్థితులను పోల్చడం. వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్ ఉపయోగించి గతంలో జరిగిన మార్పు లేదా పోలికను చెబుతాం. సబ్జెక్ట్ వర్ కంపారేటివ్ అడ్జెక్టివ్. యు వర్ బెటర్. నువ్వు ఇంకా బాగా ఉంటివి. వి వర్ స్ట్రాంగర్. మేము మరింత బలంగా ఉంటిమి. దే వర్ స్మార్టర్. వాళ్ళు తెలివైనవారు. ద టీమ్ వర్ ఫాస్టర్. జట్టు వేగంగా ఉండెను. ఇప్పుడు కామెంట్లో వి వర్ స్ట్రాంగర్ లాంటి మీ ఓన్ సెంటెన్స్ రాయండి. రోజూ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. ద లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ తప్పు అవుతుంది. యు వర్ ద బెస్ట్ లో ఉన్న ఈ చిన్న సీక్రెట్ 99% మందికి తెలియదు. చాలామంది యు వర్ బెస్ట్ అని మాట్లాడుతారు. కానీ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ద తప్పనిసరిగా వస్తుంది. అందుకే యు వర్ ద బెస్ట్ అనాలి. సూపర్లేటివ్ అంటే అందరిలో అత్యంత అని అర్థం.
కాబట్టి ఫార్మ్యులా సబ్జెక్ట్ వర్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఎగ్జాంపుల్స్ యు వర్ ద బెస్ట్ వి వర్ ద స్ట్రాంగెస్ట్ దే వర్ ద టాలెస్ట్ మీరే అందరికంటే తెలివైనవారు ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో కామెంట్ చేయండి ప్రతిరోజు ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక్క నిమిషంలో మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది వర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తే ఎప్పుడూ కంటిన్యూస్ టెన్స్ అనుకుంటున్నారా వెయిట్ వర్బ్ ఐఎన్జీ మాత్రమే కాదు వర్ ఐఎన్జీ తో ఇంకా ఎన్నో పవర్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పొచ్చు చాలామంది నీకు చదవడం అంటే ఇష్టం ఉండేది అని చెప్పడానికి యు వర్ లైక్ రీడింగ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు కానీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే యు వర్ ఫాండ్ ఆఫ్ రీడింగ్ అంటే నీకు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది సబ్జెక్ట్ వర్ ఎక్స్ప్రెషన్ వర్బ్ ఐఎన్జీ వి వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మాకు నేర్చుకోవడంపై ఆసక్తి ఉండేది దే వర్ బిజీ ప్రిపేరింగ్ వాళ్ళు తయారవడంలో బిజీగా ఉండేవారు ఇప్పుడు మీ ఛాలెంజ్ వాళ్లకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది ఈ సెంటెన్స్ని ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు కింద కామెంట్ చేయండి ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ నేర్చుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్కి కాన్ఫిడెంట్లీ మాట్లాడాలంటే బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి రోజుకో కొత్త ప్యాటర్న్ మీ ఇంగ్లీష్కి కొత్త లెవెల్ వర్ తర్వాత అడ్జెక్టివ్ మాత్రమే వస్తుందని అనుకుంటున్నారా నో వర్ నౌన్ ఫ్రేజ్ కూడా వాడొచ్చు ఈ చిన్న ట్రిక్ మీ ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది చాలామంది మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు అని చెప్పడానికి యు వర్ హార్డ్ వర్కింగ్ అని మాత్రమే అంటారు కానీ మీరు విద్యార్థులు అనే నౌన్ని కూడా చెప్పాలంటే యు వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ అని చెప్పాలి సింపుల్ రూల్ యు వి దే వర్ నౌన్ ఫ్రేజ్ అంటే వర్ తర్వాత ఒక పర్సన్ ప్రొఫెషన్ గ్రూప్ ఆర్ ఐడెంటిటీని చెప్పవచ్చు యు వర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ మీరు కష్టపడి పనిచేసే విద్యార్థులు వి వర్ సక్సెస్ఫుల్ టీచర్స్ మేము విజయవంతమైన ఉపాధ్యాయులం దే వర్ టాలెంటెడ్ సింగర్స్ వాళ్ళు ప్రతిభావంతులైన గాయకులు ఇప్పుడు మీ టర్న్ వాళ్ళు మంచి నాయకులు నివర్ నౌన్ ఫ్రేజ్ ప్యాటర్న్తో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్తో తెలుగులో ఇంగ్లీష్ నేర్చుకుంటే రోజు మీ స్పీకింగ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ప్రతి చోట వాజ్ వాడితే పప్పులో కాలేసినట్టే వర్ ని మాస్టర్ చేయడానికి ఈ 6 మ్యాజికల్ ప్యాటర్న్స్ వాడండి చాలా అంటే ప్రతిసారి వెరీ మాత్రమే వాడుతున్నారా ఆగండి వర్తో ఈ 3 క్వాంటిఫైయర్ ఎక్స్ప్రెషన్స్ వాడితే మీ ఇంగ్లీష్ మరింత న్యాచురల్గా ఉంటుంది ఎక్కువ మంది మేము చాలా బిజీగా ఉంటిమి ని వి వాజ్ వెరీ బిజీ అని తప్పుగా 8 మాటలాడుతుంటారు కానీ వీతో వర్ రావాలి కాబట్టి వి వర్ వెరీ బిజీ సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ వర్ క్వాంటిఫైయర్ అడ్జెక్టివ్ క్వాంటిఫైయర్ అంటే ఎంతవరకు అనే భావాన్ని చెప్పే వర్డ్స్ ఉదాహరణకు వెరీ క్వైట్ అ లిటిల్ యు వర్ అ లిటిల్ నర్వస్ నువ్వు కొంచెం నేర్వోస్గా ఉంటివి వి వర్ వెరీ బిజీ మేము చాలా బిజీగా ఉంటిమి దే వర్ క్వైట్ హ్యాపీ వాళ్ళు చాలా సంతోషంగా ఉండెను అయితే వాళ్ళు కొంచెం అలసిపోయారు అని వర్ క్వాంటిఫైయర్ ఉపయోగించి ఎలా చెబుతారు కామెంట్లో మీ ఆన్సర్ పెట్టండి వర్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తే అది క్వశ్చన్ మాత్రమే అనుకుంటున్నారా 99% మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు చాలామంది నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటివి అని చెప్పడానికి యు వర్ వేర్ అని తప్పుగా మాట్లాడుతుంటారు కానీ వర్ డబ్ల్యూహెచ్ క్లాజ్ ఉపయోగిస్తే యు వర్ వేర్ యూ బిలాంగ్ అని చెప్పాలి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ అడగడానికి కాదు ఒక క్లాజ్లో భాగంగా వస్తుంది యు వర్ వేర్ యూ బిలాంగ్ నువ్వు ఉండాల్సిన చోట ఉంటివి వీ వర్ వాట్ దే నీడెడ్ వాళ్లకు అవసరమైనది మేమే దే వర్ హూ హెల్ప్ us మాకు సహాయం చేసింది వాళ్లే అయితే మాకు కావలసింది వాళ్లే అని ఈ రూల్ ఉపయోగించి ఎలా చెప్తారు ఆన్సర్ కామెంట్ చేయండి వర్ తర్వాత టు వర్బ్ వస్తే చాలు అనుకుంటున్నారా వెయిట్ రెడీ ఏబుల్ లైక్లీ ముందు వస్తే మీనింగ్ పూర్తిగా మారిపోతుంది చాలామంది నువ్వు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావు నీ యు వర్ రెడీ లీవ్ అని తప్పుగా చెప్తారు కానీ కరెక్ట్ రూల్ ఏంటంటే రెడీ తర్వాత టు వి ఒకటి తప్పనిసరి అంటే వర్ రెడీ ఏబుల్ లేదా లైక్లీ టు వర్బ్ 1 యు వర్ రెడీ టు లీవ్ నువ్వు వెళ్లడానికి సిద్ధంగా ఉంటివి వీ వర్ ఏబుల్ టు ఫినిష్ మేము పూర్తి చేయగలిగాము దే వర్ లైక్లీ టు విన్ వాళ్ళు గెలిచే అవకాశం ఉండెను ఇప్పుడు మేము గెలవడానికి సిద్ధంగా ఉంటిమి అని ఈ ఫార్మ్యులాతో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి జరగబోతుంది అని చెప్పడానికి విల్ మాత్రమే కాదు గతంలో జరగబోతుండగా అంటే ఈ సీక్రెట్ ప్యాటర్న్ వాడాలి చాలామంది మేము బయలుదేరబోతున్నాం అని చెప్పడానికి వీ వర్ టు లీవ్ అని అంటారు కానీ ఇంకాసేపట్లో జరగబోతుంది అనే మీనింగ్ వస్తే వర్ అబౌట్ టు వర్బ్ 1 వాడాలి వర్ అబౌట్ టు వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అంటే గతంలో ఏదైనా పని జరగబోతున్న దశలో ఉంది అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ యు వర్ అబౌట్ టు స్లీప్ నువ్వు నిద్రపోబోతున్నావు వీ వర్ అబౌట్ టు లీవ్ మేము బయలుదేరబోతున్నాం దే వర్ అబౌట్ టు స్టార్ట్ వాళ్ళు ప్రారంభించబోతున్నారు ఇప్పుడు మీ ఛాలెంజ్ వాళ్ళు బయలుదేరబోతున్నారు అనేది వర్ అబౌట్ టు ప్యాటర్న్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు కింద కామెంట్ చేయండి చేయాల్సి ఉంది అని చెప్పడానికి మస్ట్ మాత్రమే వాడతారా ఈ ఒక్క ప్యాటర్న్ తెలిస్తే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా మారుతుంది చాలామంది మీరు మీటింగ్కి హాజరు కావాల్సి ఉండేది అని చెప్పడానికి యు మస్ట్ అటెండెడ్ అని తప్పుగా మాట్లాడుతుంటారు కానీ చేయాల్సి ఉండేది అనే ఎక్స్పెక్టెడ్ డ్యూటీ లేదా ప్లాన్ కోసం వర్ సపోజ్డ్ టు వర్బ్ 1 వాడాలి సింపుల్ ఫార్మ్యులా యువి దే వర్ సపోజ్డ్ టు వర్బ్ 1 అంటే చేయాల్సి ఉండేది యు వర్ సపోజ్డ్ టు అటెండ్ నువ్వు హాజరు కావాల్సి ఉండేది వీ వర్ సపోజ్డ్ టు హెల్ప్ మేము సహాయం చేయాల్సి ఉండేది దే వర్ సపోజ్డ్ టు అరైవ్ వాళ్ళు రావాల్సి ఉండేది ఇంపార్టెంట్ సపోజ్డ్ టు తర్వాత ఎప్పుడు వర్బ్ 1 దిస్ ఇస్ వై యు ఆర్ బ్రోక్
Because you were never meant to stay broke. Secret English formula. Were meant to verb form 1. 1. You were meant to succeed. అంటే నువ్వు సక్సెస్ సాధించాల్సిందే అని మీనింగ్. కేర్ఫుల్. మెంట్ టు తర్వాత వర్బ్ ఫార్మ్ 1 ఒకటి మాత్రమే. 2. We were meant to lead. అంటే మనం లీడ్ చేయడానికి ఉద్దేశించబడ్డాం. 3. They were meant to teach. అంటే వాళ్ళు టీచ్ చేయాల్సిన వాళ్ళు. సో రిమెంబర్. Were meant to means చేయాల్సి ఉంది ఆర్ ఉద్దేశించబడ్డారు. But if you still believe you were never meant to stay, this is why you are broke. బాలు జీ ఇంగ్లీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు రోజు ఒక పవర్ఫుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్ నేర్చుకుని తెలుగు నుంచి డైరెక్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్కి స్టెప్ బై స్టెప్గా అప్గ్రేడ్ అవుతారు.